శుభప్రదం జయప్రదం. నల్గొండ జిల్లాలో కాల్వ భూములు కబ్జాకు గురవుతున్నాయా? పరిహారం పొంది కూడా కాల్వ భూములను తిరిగి ఆక్రమించుకుంటున్నారా? కనీసం అడుగుపెట్టే అవకాశం లేనంతగా భూములను చదును చేసేస్తున్నారా? ఆ విషయం తెలిసి కూడా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదా? అసలు వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ? అధికారులు ఏం చెప్తున్నారు? సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి ఎకరాకు నీరు అందించాలన్న లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పలు కాలువలను తవ్వించారు. కాలువల ఇరువైపులా వాహనాలు, రైతులు రాకపోకలు సాగించేందుకు బాటలను కూడా నిర్మించారు. కాలువ పరిమాణాన్ని బట్టి 10 నుంచి 25 ఫీట్ల మేర బాట కోసం ఉపయోగించారు. ఆ సమయంలోనే భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం కూడా చెల్లించారు. అనుకున్నట్లుగానే కాలువల్లో నీరు కూడా పారుతోంది. పంటలు కూడా సమృద్ధిగా పండుతున్నాయి. అయితే కాల్వలకు ఇరువైపులా ఏర్పాటు చేసిన దారులు మాయమైపోయాయి. పంట పొలాలు, కాల్వల గట్లు ఏకమైపోయాయి. మరి ఇప్పుడు బాటలు ఉన్నాయా, కబ్జాకు గురయ్యాయా అనే అంశాన్ని మా ప్రతినిధి పాషం అశోక్ రెడ్డి నల్గొండ నుంచి అందిస్తారు. భువనగిరి జిల్లాలో ప్రముఖంగా ఉన్నటువంటి బునాదిగాన్ కాలువ కావచ్చు, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, ఆసిఫ్ నగర్ కాలువలు కావచ్చు. ఇటు నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే ఎడమ కాలువని ఎడమ కాలువ ఆధారంగా చేసుకొని D37, 38, 36తో పాటు D39, D40 అంటే ప్రధానంగా నల్గొండతో పాటు అటు నాగర్సాగర్ కావచ్చు, ఇటు చూసుకున్నట్లయితే నకరేకల్తో పాటు ఇటు తిప్పర్తి పరిధిలో ఉన్నటువంటి తిప్పర్తి కావచ్చు, మిర్యాలగూడ నియోజకవర్గాలకి ప్రధానంగా ఇది సాగునీరు అందిస్తున్నటువంటి క్రమంలోనే 2006లో కాలువల తవ్వకాలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాల్వల్ని తవ్వి ప్రతి ఎకరాకు నీరు అందించాలన్న లక్ష్యంతో తవ్వినటువంటి క్రమంలోనే భూములు కోల్పోయినటువంటి ఎవరైతే బాధిత నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం కూడా ఆ సమయంలో ఉన్నటువంటి మార్కెట్ వాల్యూని ఆధారంగా చేసుకొని చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కాల్వల పరిధి వెంబడి ఏదైతే కాల్వ నీరు పారుతున్నటువంటి ప్రాంతంతో పాటు ఇరువైపులా 15 నుంచి 25 ఫీట్ల విస్తీర్ణంలో రెండు వైపులా వాహనాలు అంటే రైతులు రాకపోకలు సాగించేందుకు ఎక్కడన్నా కాలువలు గండి పడితే దాన్ని పూడ్చేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా రెగ్యులర్గా తిరగడానికి అనువుగా రెండు వైపులా 15 నుంచి 25 ఫీట్ల విస్తీర్ణంలో రోడ్లను తవ్వినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా నల్గొండ ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, ప్రముఖంగా మరోవైపు సూర్యాపేటలో చూసుకున్నట్లయితే SRSPకి సంబంధించినటువంటి కాలువలు ఏదైతే డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ ఉన్నాయో ఆ కాలువల వెంట ఏర్పాటు చేసినటువంటి రోడ్లు పూర్తిగా కబ్జా గురైపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. ఇది D39 అంటే నల్గొండలో ఉన్నటువంటి ఉదయ సముద్రం ప్రాజెక్ట్ నుంచి తిప్పర్తితో పాటు అటు మాడుగులపల్లి మండలాలు అంటే చెరువుపల్లిలో ఉన్నటువంటి చెరువుతో పాటు చెరువుపల్లితో పాటు కింద ఉన్నటువంటి భూములని సస్యశ్యామలం చేసేందుకు ఈ కాలువని 2006లో తవ్వినటువంటి క్రమంలోనే దీనికి ఇరువైపులా 25 ఫీట్ల రోడ్లని ఏర్పాటు చేశారు. అయితే ఒకవైపు మాత్రమే ప్రస్తుతం రోడ్డు 25 ఫీట్లు లేదు, అందులో దాదాపు 5 ఫీట్ల వరకు కూడా ఆ పక్కన ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి యజమానులు సాగు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఒకవైపు అయితే పూర్తిగా ఏదైతే రోడ్డు అనేది ఆనవాళ్ళు లేకుండా పక్కన ఉన్నటువంటి రైతులు కావచ్చు, మిగిలినటువంటి భూ యజమానులు కావచ్చు, పూర్తిగా దాన్ని రోడ్డు ఆనవాళ్ళు లేకుండా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఈ విధంగా ఉంటే మరోవైపు కాలువల వెంట భారీ సంఖ్యలో చెట్లు పెరిగి కనీసం రాకపోకలు నడిచేందుకు వాహనాలు తిరగడానికి అవకాశం కాదు కదా, నడిచేందుకు కూడా ఒకసారి విజువల్స్లో జూమ్ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఒకసారి ఆ విజువల్స్లో చూస్తే నడవడానికి కనీసం కాలు పెట్టి తీయడానికి కూడా ఆస్కారం లేకుండా చెట్లు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు కాలువల నిర్వహణ ఇరిగేషన్ శాఖ అధికారులు పట్టించుకోవట్లేదు, అదే సమయంలో అన్యాక్రాంతమవుతున్నటువంటి భూముల్ని కనీసం కాపాడేటువంటి ప్రయత్నం చేయట్లేదు. అదే సమయంలో చూసుకున్నట్లయితే కబ్జాకు గురైపోతున్నప్పుడు కూడా నిమ్మకు నీరెత్తినట్టు కేవలం కార్యాలయాలకు పరిమితం అవుతున్నారు. అది కూడా వారంలో 6 రోజులు పని దినాలు ఉంటే 4 రోజులు ఇళ్లలోనే ఉంటూ కేవలం ఒకరోజు చూపుగా కార్యాలయానికి వచ్చి అటెండెన్స్ వేయించుకొని పోతున్నారా అంటే అవుననే సమాధానం కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ స్థాయిలో కాల్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నా కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది కూడా ఒక ప్రశ్న అయితే మిగులుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే నకరేకల్ నియోజకవర్గం కావచ్చు, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి భువనగిరి నియోజకవర్గంతో పాటు అటు సూర్యాపేట జిల్లాలో చూసుకున్నట్లయితే తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ పరిధిలో ఉన్నటువంటి ఈ కాలువలు ఏవైతున్నాయో కాలువల సంబంధించినటువంటి భూములు పూర్తిగా అన్యాక్రాంతమైపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కాలువలు తవ్వుతున్నటువంటి క్రమంలోనే భూములు కోల్పోతున్నటువంటి యజమానులకి పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించిన తర్వాతనే ఈ కాలువల తవ్వకాలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకవైపు
మరోవైపు నష్టపరిహారం తీసుకున్నటువంటి వ్యక్తులు కూడా ప్రస్తుతం అయితే వాటిని ఆ కాలువ భూముల్ని ఆక్రమించుకొని రోడ్డు అనే ఆనవాళ్ళు లేకుండా పూర్తిగా వాళ్ళు మలుపుకున్నటువంటి పరిస్థితి, వాళ్ళ భూమిలో కలుపుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ స్థాయిలో భూములు ఏదైతే కబ్జాకు గురవుతున్నా కూడా కనీసం అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ఒక ప్రశ్న తలెత్తున్నటువంటి నేపథ్యం అవుతుందో ఒకసారి మాట్లాడదాం. ఈ రెండు సైడ్లు రోడ్డు ఉండాలి కదా, ఉన్నదా? లేదు సార్, రోడ్డు లేదు. అవతల మలుపుకుంది. నేనెందుకు రాణిస్తాను వాళ్ళంటారు, నేనెందుకు రాణిస్తాను వీళ్ళని ఆ నుంచి అందాక ఒక పోతలేదు. అందుకనే మొద్దేసి నా దాంట్లో ఎందుకు రాణిస్తా, ఆ మొద్దేసి బాట కూడా ఇది పొలం వేసి చేస్తారు. ఇట్లా రోడ్డు లేకపోతే ఏదైనా వరి కోత మిషన్ రావాలన్నా ట్రాక్టర్లు దున్నే టైం కష్టమే, కానీ వాళ్ళు సర్కారు జట్ల కూడా కొట్టనిస్తలేరు రైతులు. మేము ఇక కూలి చేసుకో కవులు పట్టిన వాళ్ళమే ఇక అందకుండా అట్నే చూసి ఇక చేస్తున్నాం అన్నట్టు. గిడి చేయి గాడి చేయి ఇంకిత నరకం అయితే మేము నరకం అని మేము అన్నాం సార్. ఇది కూడా అందులో కలపమంటున్నారు. ఇది కూడా ఇది వీడుకునే నాట తమ సాయిగా ఉండేనట. ఈ నుంచి ఇంకా కొద్దిగా నరకని మేమే ఉన్న కాడికి చేస్తాం అని మేము అన్నాం. ఆ చెట్ల కూడా ఎవరైనా నరకపోయినా కానీ మా దాంట్లో చెట్లు నువ్వెందుకు నరుకుతాం మా దానా మరి అని వాళ్ళు నరకనియరు. అంటే అప్పుడు ఈ కాలువ తీసినప్పుడు డబ్బులు ఇవ్వలేదా? మరి వచ్చినాయి డబ్బులు దాన్ని కాలువ ఎట్లా తీయనిచ్చారు వాళ్ళు. కాలువ తీయని వాళ్ళ చేతికి డబ్బులు అల్ల పడ్డాకనే కాలువ తీయనిచ్చారు. అట్లా పొడుగు తక్కువ నువ్వు చూసుకుంటూ పోదా సార్. ఈ ఇచ్చాక గక్కనైతే ఇంకా యువతల పక్క తోముకొచ్చు, అవతల పక్క తోముకొచ్చు. అంటే కొన్ని చోట్ల రెండు సైడ్లో కూడా లేదు. రెండు సైడ్లో కూడా లేదు. ఒక కాడ ఒక సైడ్ ఏమున్నా ఇదే ఇక పోతా అంటే గుట్టకాడు గూడెం దొంగరెడ్డి గూడెం ఒక సైడ్గానే పోతుంది. సార్లు ఎవరన్నా రావట్లేరా? ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. మరి మీకు ఇబ్బంది అవుతుంది కదా నడవడానికి కూడా? నడవడానికి ఏం చేస్తాం సార్, ఇంకా మా కచ్చలో బొట్టలు వేసుకొని ఆ నీళ్ళలోనే పోయి ఆ జమ్మి గిమ్మి కోసుకుంటా పోదా. మన జమ్మి కోసి నేనే ఇక గింతలు పెట్టినందుకు నేనే పోయి చూస్తున్నాను. పూర్తి స్థాయిలో ఎక్కడైతే కబ్జా గురైనటువంటి భూముల్ని తిరిగి యథావిధిగా స్వాధీనం చేసుకుని అద్దురాలు బాతాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం ఈ స్థాయిలో కబ్జా గురైతుంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి ఏఈతో పాటు డిఈ, ఎస్సీ, సిఈ ఎవరు కూడా పట్టినటువంటి ఉంటున్నారు. గతంలోనే సాక్షి టీవీ కాలువ భూములకు సంబంధించి కబ్జా గురైందని చెప్పినప్పుడు కూడా అధికారులు పర్యవేక్షణ చేస్తాం, ఖచ్చితంగా నోటీసులు ఇస్తాం, స్వాధీనం చేసుకుంటాం, అద్దురాలను బాస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు అది ఒక అడుగు కూడా ముందర పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి అధికారులు ఈసారి ఏం చెప్తారు అనేది కూడా ఒకసారి వాళ్ళ వాయిస్ కూడా తీసుకుందాం. కబ్జా గురి అయిపోయినటువంటి భూముల్ని స్వాధీనం చేసుకుంటారా, అద్దురాలని బాస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అవుతుంది. గతంలోనూ పలుచోట్ల అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా కనీసం నడవడానికి కూడా అవకాశం లేనంతగా భూములు కబ్జా జరిగాయని సాక్షి టీవీ సమాచారం ఇచ్చిన యంత్రాంగం కనీసం కదలకపోవడం విమర్శలకు దారితీసింది. ఇప్పుడు పెద్ద ఎత్తున కాలువ భూములు కబ్జాకు గురయ్యాయి. ఇక కాలువ భూములు కబ్జాకు గురైన విషయం తెలుసా అంటే అధికారులు ఏమంటున్నారు అనేది మా ప్రతినిధి పాసం అశోక్ రెడ్డి వివరిస్తారు. నల్గొండ ఉమ్మడి జిల్లాలో కాలువ భూముల కబ్జాకు సంబంధించి సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా ఎక్కడికక్కడ కాలువ భూములు కబ్జా అవ్వడం, ఆ రహదారులను ఎక్కడికక్కడ పక్కన ఉన్నటువంటి భూ యజమానులు ఏదైతే చదువు చేస్తున్నటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలోనే అధికారులు ఏం చెప్తారో ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు డి మహేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా నల్గొండ ఉమ్మడి జిల్లాలో, అంటే నల్గొండ జిల్లా మీ పరిధికి వస్తుంది, నల్గొండ ఉమ్మడి జిల్లాలో కూడా కాలువ భూములు కబ్జా అయినాయి. అదే సమయంలో D37, 38, 39, 40 పరిధిలో కూడా ఇప్పటికే ఏదైతే బాట కోసం ఏర్పాటు చేసిన అన్ని కూడా పక్కన ఉన్నటువంటి యజమానులు మొత్తం పూర్తిగా దున్నినటువంటి పరిస్థితి ఉంది. ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? అవునండి, ఇదైతే వాస్తవమే. కబ్జా జరుగుతుందనేది వాస్తవమే. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే మన రైతులకి అవగాహన లేక వాళ్ళు ఓన్లీ కాలువ భూమి ఏమో అనుకుంటున్నారు. కానీ మేము కాలువ తర్వాత ఇన్స్పెక్షన్ పాత్ అనేసి, దాని తర్వాత స్పాయిల్ బ్యాంక్ కోసం అనేసి మేము ఆల్రెడీ ఎక్వైరీ చేసి పెట్టుకున్నాము. ఆ విషయము ఎవరైతే రైతులు కంపెన్సేషన్ తీసుకున్న వాళ్ళంటగా వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు మర్చిపోవడం అట్లా జరుగుతున్నది. ఆ విషయంలో మేము అవగాహన కల్పిస్తున్నాము. వాళ్ళు చాలా వరకు మేము క్లియర్ చేసుకుంటున్నాము. మా దగ్గరికి ఇట్లాంటి ఫిర్యాదులు అందుతున్నాయి. ఆ ప్రొసీజర్ ప్రకారం మేము క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాము. అది మనకు చెట్లు పెరిగినా కూడా అవన్నీ కూడా మేము క్లియర్ చేసుకుంటాం. అదంతా మా భూమే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ భూమే. ఇరిగేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకు కాలువ నుంచి ఎన్ని ఫీట్ల వరకు గతంలో బాటేసింది సార్? మనకి అది యాక్చువల్గా అయితే ఒక కెనాల్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. పెద్ద కెనాల్ అయితేనేమో మనకి 7 మీటర్లు అనేసి ఉంటుంది. మనకి మన మెయిన్ కెనాల్ అంతా కూడా 8 మీటర్ల బాట వేసింది. దాని ఇన్స్పెక్షన్ పాత అంటాం మేము. అదే బాటని మనం రైతులందరూ కూడా వాడుకోవచ్చు. ఓకే,
అంటే ప్రధానంగా ఇప్పుడు కబ్జాకు గురైనటువంటి ఆ బాటని స్వాధీనం చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటాము. మా దృష్టికి వచ్చిన వాటిలో చాలా ప్లేస్లలో మేము ఆల్రెడీ చేసుకున్నాము. మన కలెక్టరేట్ మనకి ఇక్కడ సమీక్షలు జరుగుతున్నాయి. ఆ సమీక్షలలో ఇది మెయిన్ విషయం ప్రస్తావనకు వస్తుంది. మనం టైం టు టైం అటెండ్ అవుతున్నాం. ఓకే, అంటే గతంలో మనం 2006 టైంలో కాలువలు తీసిరు. ఆ టైంలో అద్దురాలు కూడా బాతినటువంటి పరిస్థితి ఉంది. అద్దురాలను కూడా తొలగించినట్టు కూడా తెలుస్తుంది గ్రౌండ్ రిపోర్ట్లో. మీరు ఆ రైతులతోటి నోటీసులు ఇవ్వడం లాంటివి ఏమన్నా, ఆ కేసులు పెట్టడం లాంటివి ఏమైనా చేస్తారా? అవునండి, ఇది యాక్చువల్గా చాలా ప్లేస్లలో ఇట్లా జరుగుతున్నది. దీనికి కొంచెం అంటే స్పెషల్ డ్రైవ్ లాగా చేయాలి. అది కూడా మేము సమీక్ష చేస్తున్నాము. మా పై అధికారుల సూచనల మేరకు అవి కూడా టేకప్ చేస్తామండి. అంటే గతంలో పూర్తి స్థాయిలో ఆ భూమి సేకరించిన సమయంలో నష్టపరిహారం రైతులకు అందించారు? అందించామండి, ప్రతి ఒక్కరికి అందడం జరిగింది. ఏదో 1% ఏమైనా ఉంటే అది కూడా వాళ్ళ అంటే డిఫర్డ్ ల్యాండ్ అంటాం దాన్ని, వైవాట్ పట్టాలు అట్లాంటివి ఉంటాయి. ఆయన కబ్జా ఒకతను ఉండడము, పాస్బుక్ వేరే దగ్గర ఉండడం, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది అట్లాంటివి కాకుండా మిగతా అన్ని పేమెంట్స్ చేసేసినాం. 100% పేమెంట్ అయిపోయినాయండి. అంటే మేము గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా వెళ్ళినప్పుడు కొంతమంది రైతులు చెప్తున్నారు, కాలువల నిర్వహణ సరిగా ఉండట్లేదు, మొత్తం పూర్తిగా జమ్ము బిట్టి వచ్చి కిందికి నీళ్లు పారట్లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ నిర్వహణను మర్చిపోయారు అధికారులు, కనీసం మా దగ్గరికి రావట్లేరు, ఈ కబ్జా చేసినటువంటి భూమిని కూడా వాళ్ళకి రైతులతోటి కబ్జాదారులతో మాట్లాడట్లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఏం చెప్పి లేదండి, ఇప్పుడు అది యాక్చువల్గా ఒక టెక్నికల్ ప్రాబ్లం ఉంది. అందులో ఈపీసీ వర్క్స్ అనేసి మనం టేకప్ చేసినట్టు జలయజ్ఞంలో భాగంగా అక్కడ ఏమైందంటే వాళ్ళ అగ్రిమెంట్లు ఫుల్ షేప్లో క్లోజ్ అవ్వలే, వాళ్ళకి ఇంకా ఫైనల్ బిల్స్ అవ్వలేదు. ఫైనల్ బిల్స్ అయ్యేంత వరకు ఆ కాంట్రాక్టర్దే బాధ్యత ఉంటుంది. మనం కూడా ఓఎండ్ఎం ఆ పనులు చేపట్టలేం, ఓఎండ్ఎం పనులు మనం చేపట్టలేం. అందువల్ల కొంత ఇబ్బంది అవుతున్నది మాత్రం వాస్తవమే. మేము దానికి ఏందనేది కూడా ఆల్టర్నేటివ్ ఆలోచిస్తున్నాము. మా సిఈ గారు వాళ్ళందరూ కూడా వాటి మీద వర్కౌట్ చేస్తున్నారు. ఖచ్చితంగా దాని మీద చేసుకుంటామండి. అంటే ఈ కబ్జాల విషయంలో ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? కబ్జాల విషయంలో ఏంటంటే అండి, ఇది యాక్చువల్గా గవర్నమెంట్ భూమి అండి, 100% గవర్నమెంట్ భూమి. ఇది రెవెన్యూ యాక్ట్స్ దీని మీద ఇంపోజ్ అవుతాయి, ఇరిగేషన్ యాక్ట్స్ ఇంపోజ్ అవుతాయి, మనకు పంచాయతీరాజ్ యాక్ట్స్ కూడా ఇంపోజ్ అవుతాయండి. పంచాయతీరాజ్ యాక్ట్లో మన తహసీల్దార్ గారు, మన విలేజ్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అది ప్రొసీజర్ ప్రకారం మేము చేస్తామండి. చూసుకోవచ్చు, మొత్తంగా గతంలోనే కాలువల తవ్వకాలు జరిగినటువంటి సమయంలోనే రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించాము. ఇప్పటికే ఆ కబ్జా గురైనటువంటి ల్యాండ్స్ కొంతమంది అవగాహన లేక దాన్ని దున్నడం చేస్తున్నటువంటి, సాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు. మరి కొంతమంది కావాలని చేస్తున్నటువంటి నేపథ్యంలోనే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పూర్తి స్థాయిలో దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటాం, మధురాలను కూడా బాస్తామని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా వినని వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా డీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటు నల్గొండతో పాటు అటు యాదాద్రి జిల్లా, సూర్యాపేట జిల్లాలో, ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ కాలువలతో పాటు ఇటు యాదాద్రి జిల్లాలో చూసుకున్నట్లయితే పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, ఆసిఫ్ నగర్ కాలువలతో పాటు మిగిలినటువంటి కాలువల పరిధిలో ఇప్పటికే కబ్జా గురైనటువంటి భూముల్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి కూడా కొంతమంది రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కావాలని ఎక్కడైనా కబ్జాలకు గురి చేసి మిగిలినటువంటి రైతులకు ఇబ్బంది చేసి మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా రైతులైతే ప్రస్తుతం అయితే డిమాండ్ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే అధికారులు ఏం చేశారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అవుతుంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ. గ్రామీణ ప్రాంతాల్లోని పంట పొలాలకు నీరు సరఫరా చేసే బాధ్యతను సక్రమంగా నిర్వహించాల్సిన నీటిపారుదల శాఖ అధికారులు దాన్ని గాలికి వదిలేసిన పరిస్థితి. అప్పుడప్పుడైనా క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవ స్థితిగతులను పరిశీలించిన పాపాన పోవడం లేదు. అసలే కార్యాలయాలకు సమయానికి రారు. ఉదయం 10 గంటలకు రావాల్సిన వారు 11, 12 గంటలైనా సీట్లలో కూర్చోరు. కార్యాలయంలో కాలక్షేపం చేసి వెళ్లకుండా క్షేత్రస్థాయిలో భూములు ఉన్నాయా, సక్రమంగా నీరు పారుతోందా అనేది పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ప్రస్తుతం కాలువ బాటలు కబ్జాకు గురైనట్లుగా రేపు కాలువలు కూడా కనిపించని పరిస్థితులు ఏర్పడతాయనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. అందరికీ నమస్కారం, నేను మీ ఐశ్వర్య రాజేష్. హలో అందరికీ నమస్కారం, నేను మీ రుతకన. మన శుభప్రదం గ్రాండ్ షాపింగ్ మాల్ ఆఫ్ మెగా ఫ్యామిలీ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ October 17th. కుంటకాల్లో నేను వస్తున్నాను.